గ్లాస్ ఉంది నా చేతిలో, చూడండి. నీకు కూడా ఆశీర్వాదం పోస్తున్నాడు ఆయన, కానీ నిలవదు. ఈ గ్లాసు చిల్లు పడింది అనుకో, ఇది బంగారు గ్లాస్ అయినా 3 చిల్లులు 4 చిల్లులు ఉన్నాయనుకో, దీనికి రంధ్రాలు. చిల్లులు అంటే కొంతమంది తెలియదు, రంధ్రాలు. 4-5 రంధ్రాలు ఉన్నాయనుకో, ఇది బంగారు గ్లాస్ అయినా ఇందులో జీవజలం పోసినా ఉండదు. ఎందుకయ్యా? ఏమున్నాయి దానికి కదా? రైట్. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, దేవుని పిల్లలు రంధ్రాలు కలిగినటువంటి పాత్రల్లాగున్నారు. రంధ్రాలు కలిగిన పాత్రల్లాగున్నారో, ఏ రంధ్రాలో నీకు తెలుసు. ఇంక నేనేం చెప్పేది? నువ్వు దేవుని బిడ్డవే, కానీ ఎలాంటి రంధ్రం నీకు ఉందో నీకు తెలుసు. ఏ టైపు పరిస్థితుల్లోనూ ఉన్నావో నీకు తెలుసు. ఇంక నేనేం చెప్పేది? విప్పి నీ పర్సనల్. మీ ఫ్యామిలీలో 4 ఉంటే ఎవరికి తగ్గాయి వాళ్ళకి. ఎంతమంది కుటుంబాలు కలిసి దేవునికి భయపడి ఆయన స్తుతి ఆరాధనలో, ఆయన పరవశంలో, ఆయన ఆనందంలో, ఆయన మహిమలో ఎంతమంది తన్మయిస్తున్నారండి? తక్కువ. ఎక్కువ శాతం అంతా బెజ్జాల వ్యవహారమే, రంధ్రాల వ్యవహారమే. అందుకే ఆయన ఆశీర్వాదం పోసినా అది నిలవకున్నది. దీవెన వచ్చినా అది నీకు నిలవకున్నది, కనబడట్లా. కారణం, పోగొట్టుకుంటున్నావు. మళ్ళీ ప్రార్థన ఏం చేస్తున్నావు? మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా పాత్రను నీ ఆశీర్వాదాలతో నింపు. ఒరే, నీ రోజు గొడవ ఇదే కానీ అసలు సంగతి పట్టించుకోవేమరా? నింపు నింపు అంటున్నావు, నేను పోస్తానే ఉన్నాను, మొత్తం పోతానే. ముందు ఆ బెజ్జాలు ముయ్యరా అంటాడు ఆయన. ఆ లోపాలు సరి చేసుకోండి. ఏవైతే రంధ్రాలు అవి ప్యాక్ చేసేసేయండి. అప్పుడు నేను నీకు ఇచ్చిన దీవెన నిలిచి నీకు కనబడింది. నేను పోసిన ఆశీర్వాదం నిలిచి నీకు కనబడింది. అరే, ఎంత మొత్తుకున్నా భయం లేకుండా భక్తి చేస్తున్నావు. ఏం భక్తిరా నీ భక్తి? ఎంత చెప్పినా ఆ రంధ్రాలు ముయ్యకుండా ఎక్కడ పెట్టుకొని ఏదో పొందాలని ఆశిస్తున్నావు నా దగ్గర. నేను ఏదన్నా ఇచ్చినా పోగొట్టుకుంటావరా? నువ్వేం పొందలేవంటున్నాడు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ పిల్లలారా, అనేక మంది దేవుని ఎరిగి దీవించబడుతుంటే మీరెందుకు ఇంకా శాపగ్రస్తంగా ఉన్నారో? ఏం కారణం? ఇదే కారణం. ఇప్పుడు జరగాల్సిందేంది? కోపని తినేహసుల జీవితంలో ఎన్ని రంధ్రాలు. తమ స్వీయత కొరకు ఎంత బలిదీకింపైనా చేస్తారు. దేవుని కంటే ముందు వీళ్ళు తినాలి. అంతేకాదు, విచ్చలవిడి లైంగిక పాపం, శరీర కోరికలు, వాటిని తీర్చుకోవటానికి ఎంత దుస్సాహసమైనా చేస్తారు. ఏమంటే దేవుని కంటే తమను తాము హెచ్చించుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తారు. దేవుని కంటే ఎక్కువగా లోక సంబంధమైన విషయాలకు ఎక్కువ టైం కేటాయిస్తారు. ఒక్క మాట చెప్పాలంటే, వాళ్ళ నాన్న యాజకుడు, కొడుకులేమో అసలు దేవుణ్ణి ఎరగరు అనుంది. దేవుణ్ణి ఎరగనోళ్ళు కానీ వాళ్ళు దేవుణ్ణి తన ఇంట కలిగే ఉన్నారు.